వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించిన లోకేష్ పాదయాత్ర చేపట్టి 2 ఏళ్లు పూర్తయింది. ఇక రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆశయాలను ప్రతిబింబిస్తూ తెలుగుదేశం యువనేత లోకేష్ 2023 జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి నడక సాగించారు లోకేష్. ఇక రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నడిచారు లోకేష్. ఇక ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర కొనసాగించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడంలో ఆయన పాదయాత్ర కీలక భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు. యువగళం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. యాత్ర మొదలు పెట్టాక తారకరత్న హఠాన్మరణం కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వంటి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మినహా ఎలాంటి విరామం లేకుండా సాగినటువంటి పాదయాత్ర ఇటు ఎండ వాన తుఫాన్లను సైతం లెక్క చేయకుండా లోకేష్ ముందుకు సాగినటువంటి విషయం మనం చూసాం. దాదాపుగా 226 రోజుల పాదయాత్రలో దాదాపు 1.5 కోటి మందిని లోకేష్ కలిశారు. దాదాపుగా 1,00,000కు పైగా అభిమానులతో ప్రజలతో సెల్ఫీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. పూర్తిగా సెల్ఫీ ఛాలెంజ్ కూడా పాదయాత్ర ఆద్యాంతం అంతకుముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, వీటికి సంబంధించి నేరుగా ఆ ప్రాంతం నుంచే అక్కడి నుంచే ఆ కంపెనీ దగ్గర నుంచే లేదంటే అందులో పనిచేస్తున్న ఉద్యోగుల దగ్గర నుంచే సెల్ఫీలు తీసుకొని ఇది మేము గతంలో చేసినటువంటి అభివృద్ధి, మేము తీసుకొచ్చినటువంటి కంపెనీ, మేము తీసుకొచ్చినటువంటి ఉద్యోగాలు అంటూ కూడా ఆ సెల్ఫీ ఛాలెంజ్ కూడా విసిరినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపుగా పాదయాత్రలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, అంటే అప్పటి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో పోలీసు యంత్రాంగం కావచ్చు, లేదంటే అడుగడుగునా వైసీపీలో ఉన్నటువంటి కొద్దిమంది పెద్దలు కావచ్చు, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ మొక్కవోని దీక్షతో ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. పాదయాత్రకు ముందు లోకేష్ ఒక విధంగా ఉండేవారు అనే చర్చ, పాదయాత్ర తర్వాత ఒక సంపూర్ణమైనటువంటి రాజకీయ నేతగా, ప్రజల నాయకుడిగా, ప్రజా నాయకుడిగా, అదేవిధంగా ఒక పరిపూర్ణమైనటువంటి రాజకీయ నేతగా లోకేష్ అవతరించారు అనే చర్చ కూడా సాగింది. ఆ విధంగా కనిపించింది. ఆధ్యాత్మం తను మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశం కూడా దాంట్లో పూర్తిగా క్లారిటీతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజలకు ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది, ఏ విధమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా కూడా పాదయాత్ర ఆద్యాంతం చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. పూర్తిగా కూడా పాదయాత్రలో అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, పోలీసు యంత్రాంగం కూడా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కనీసం ఆ లోకేష్ నిల్చొని మాట్లాడినటువంటి స్టూలు, మైకు, ఆ రథం, వీటిని కూడా పోలీసులు తీసుకెళ్లిపోయినప్పటికీ కూడా పూర్తిగా ఎట్లాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆ సమయంలోనే వాళ్ళ తండ్రి గారు టీడీపీ పార్టీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా లోకేష్ను తండ్రి దగ్గర కూడా వెళ్లకుండా పోలీసు యంత్రాంగం నిలువరించి అడ్డుకొని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా మొక్కబోని దీక్షతో ప్రజల మధ్య ఉంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కీలక పాత్ర పోషించారు లోకేష్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా పాదయాత్రలో ఇచ్చినటువంటి చాలా అంశాలు కూడా, చాలా హామీలు కూడా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోలో కూడా ఉన్నటువంటి పరిస్థితి, వాటిని ఒక్కొక్కటిగా చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సంతకం ప్రభుత్వం రాగానే చేయడం కావచ్చు, అదేవిధంగా పూర్తిగా ఉద్యోగ కల్పనకు సంబంధించి ఎట్లాంటి ప్రణాళిక వేసుకున్నాం అవన్నీ కూడా చాలా క్లియర్గా వివరించినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఆ తర్వాత లోకేష్ గురించి చాలామంది చాలా రకాలుగా టీడీపీ సీనియర్ లీడర్లు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా చాలామంది కూడా లోకేష్ గురించి ప్రస్తావిస్తున్నారు. నెక్స్ట్ సీఎం లోకేష్, లేదంటే ఉప ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కూడా చాలామంది చెప్తున్నప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే లోకేష్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా నేను ఒక సామాన్య కార్యకర్తగానే ఉంటాను, నాకు ఎట్లాంటి పదవులు మీద ఇష్టం లేదు అంటూ చాలా క్లారిటీగా చెప్పారు. అట్లాగే
దాంట్లో చెప్పారు డిప్యూటీ సీఎం పదవిపై నారా లోకేష్ స్పందించారు. నేను టీడీపీ కార్యకర్తగానే పనిచేస్తా, చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 పర్యాయాలు మించి ఉండకూడదు. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. 3 పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా ఉన్నా ఈసారి ఆ పదవిలో ఉండకూడదు అనుకుంటున్నా అంటూ కూడా లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కూడా ఆయన చర్చించారు. పూర్తిగా కూడా రాష్ట్రం బాగుపడాలి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం దాదాపుగా 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మనం చూసాం దావోస్లో, గతంలో జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళినప్పుడు ఆయన ఎవరో కూడా ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన దావోస్ పర్యటనలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎగబడ్డటువంటి